హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో జ్యూసీగా ఉండే మడత కాజా అండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి, అందులోనే ఒక చిటికెడు ఉప్పేసి, బాగా గోరువెచ్చగా కాసుకున్న ఆయిల్ కూడా పోసి, అందులో తగినంత నీళ్లు పోసుకుంటూ, మనం చపాతీ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న పిండిని చపాతీ కింద చేసుకోవాలండి. దాన్ని మనం ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల వరకు వేగాలి కాబట్టి మనం ఎంత వీలైనంత పల్చగా చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇలా అయితే సరిపోతది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం చేసుకున్న దాని పైన కొంచెం పిండి జల్లుకొని, దానిపైన ఆయిల్ కూడా రాసుకోవాలండి. ఎందుకంటే మనం రోల్ చేసినప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఒక ఎడ్జ్ నుంచి నేను చూపించిన విధంగా దాన్ని స్లోగా, మెల్లగా రోల్ చేసుకోండి. ఎక్కడ మడతలు గట్ట పడకుండా మెల్లగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ రోల్ చేసుకున్న దాన్ని మీకు ఎలా వీలైతే అలాగా ఒక 1 ఇంచ్ అలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న పీసెస్‌ని మరీ గట్టిగా కాకుండా జస్ట్ 1 ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పాకం కోసం ఒక పాన్ తీసుకొని అందులోనే ఒక కప్పు పంచదార, అందులో అరకప్పు నీళ్ళేసి బాగా మరగనివ్వాలండి. అలా మరిగిన దాంట్లో ఒక 2, 3 యాలకులు కూడా వేసి బాగా తీగ పాకం రానివ్వాలండి. చూసారా ఈ తీగ పాకం వచ్చాక మనం స్టవ్ ఆపే ముందు ఒక 2 చుక్కలు నిమ్మరసం వేయాలండి. నిమ్మరసం వేయటం వల్ల పాకం గట్టిగా అవ్వకుండా కాసేపు ఎక్కువ సేపు ఉంటుందండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు వేగుతాయి. ఆ వేగిన కాజాల్ని పక్కనే ఉన్న పాకంలో వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే అవి బాగా వేగుతాయండి. ఇంక అంతేనండి. ఒక గంట వాటిని పక్కన వదిలేస్తే మన జ్యూసీ జ్యూసీ కాజాలు రెడీ.